ఎరా తెచ్చావా? లేదన్నా. అదేంట్రా? అదే అన్న దొరికిరానా మధ్యలో ఈ పోలీసు వాళ్ళతో పెద్ద పరిచయం అయిపోతుంది. మొన్న గిరిగానింటి అరే ఆగు, మొన్న గిరిగానింటి కాడ ఇద్దరిని తీసుకుపోయారానా. ఇలా మార్కెట్లో ఎంబడబడ్డరానా. ఈ పోలీసు వాళ్ళతో పెద్ద పరిచయం ఉందనా. ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్నా. ముందు ఎక్కడ చేసావు? హైదరాబాద్లో మస్తాన్ దగ్గర చేసిన. బాగా పని నేర్చుకో. అరే అన్న పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసా అన్న, లేకపోతే మొత్తం పరిచయం చేసి చూడాలి. పిలవరా వాడిని. నమస్తే అన్న. ఎరా రైట్ హ్యాండ్, బాగున్నావా? ఎరా బలిసిందా? ఏమైందన్నా? డ్రామాలు దొబక్కు. మా వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారు రా? మీ వాళ్ళ వెనక మేమెందుకు పడతామన్నా? రే నేను అసలు చెడ్డ చిరాకులు ఉన్నాను. నాకు తిక్కారే పొద్దు. నీ పోలీసు వాళ్ళందరూ దొంగన కొడుకులే. కుక్క తూ నీ బతుక్కు. అన్నా కొంచెం మర్యాదగా మాట్లాడన్నా. ఎంటర్ నీకు మర్యాద ఇచ్చింది చూతియా. అన్నా అన్నా ఆయన చెప్పేది రైటే అన్న. ఎంటీరా రైట్. మనోళ్ళంట వాడేది వీళ్ళు కాదన్న, వేరేటోళ్ళు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. నిజామనా? వాళ్ళని వదిలాయి, వాళ్ళకేం తెలియదు. రే లమ్డికి ఇంతలో ఉండాలి అంతలో ఉండు. నోరు మూసుకొని నుంచో. ఉడుతులేమైందనా? ఉడుతులేమైంది? నేను వెళ్ళిపోతాను. ఇగో నీకు అందిసుకో. ఉడుతున్నాడేమో తెలియదు, నువ్వు ఊరుకో. అన్నా చూడానా మొన్న గిరిగానింటి కాడ పోలీసు వాళ్ళు వీళ్ళు కాదుగా అన్న. కాదులేరా, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇవాళ మార్కెట్లో ఎంబడబడ్డ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కాదుగా అన్న. కరెక్టేరా, కానీ వేరే. మరి తెలియదంటే ఏమన్నా నాకేం తెలియదు. ఇంతకు ముందు జరిగిన విషయం వేరే ఉంది, నీకు తెలీదు, ఊరుకో. తెలియదంటే చెప్పాలి. ఉడుతుండేందుకు మళ్ళా ఉడతారా? చెప్పు. ఈ డబ్బాలు గుంటూరులో ఎక్కడ కనపడినా మీకు సంబంధం లేదు. ఇవి నీకు, ఇది నీ కానిస్టేబుల్కి. ఇవేం డబ్బాలు? అట్లా చెప్పాలా మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇక మాట్లాడుకోరు. ఇక మీరే ఊరికే ఊరుతున్నాడు. మాకు లేదా నోరు? ఆఖరిసారి చెప్తున్నా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదన్నా. రై మీ వాళ్ళు ఆ మెడికల్ షాప్ హరిగాడు గిరిగాడు వెంట పడుతున్నారా లేదా? హరిగాడు గిరిగాడా? వాళ్ళెవరన్నా? వాళ్ళెవరు అంటారేంటిరా? రై సూపు తీసుకురా, చెప్పరా వీడికి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ 3 రోజుల నుంచి మా వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. అడుగు మీ ఎస్ఐని. మా ఎస్ఐ పట్టుకుంది మీ వాళ్ళ? వాళ్ళు ఎవరైతే నీకు ఎందుకురా? వదిలేమని చెప్పు. నా ₹1,000 సరుకు ఉంది వాళ్ళ దగ్గర, ముందు వదిలేమని చెప్పు. యూస్లెస్ ఫెలో. రేయ్ ఫోన్ అడిగు. ఎస్ఐ గడికి ఎవరా? సార్ ఎవడరా? సిఐ గారండి. ఈడొకడు. సార్ ఫోన్ తిరుగుతున్నావా? లేదే, ఏమైంది? మరి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఓ చేశారా సార్? అవును సార్, 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బ్యాటరీ వీక్ అవుతుందని సైలెంట్లో పెట్టాను సార్. సరే సరే వాళ్ళని వదిలేయి. మరి 5 లక్షలు? అక్కర్లేదు, వదిలేయి. అక్కర్లేదా? అయితే నేను ఉంచుకోవచ్చా సార్? మరి మెంటల్గా వాళ్ళని వదిలేసి నువ్వు అర్జెంట్గా మన స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. చెప్పానన్నా. ఫస్ట్ టైం కాబట్టి చెప్పాను, నెక్స్ట్ టైం లేపేస్తాను. అనగా జానా ఫిర్. అమ్మగారు మిమ్మల్ని తన్నినా నేను ఫీల్ అవ్వలే. వీడెవరు సార్ మిమ్మల్ని తిట్టడానికి? మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆ బిజినెస్లు నడుస్తున్నాయి. అదే మీరు పట్టించుకుంటే ఆ పరిస్థితి ఏంటి సార్? చివరికి కానిస్టేబుల్ కూడా నా మీద సింపతి చూపించే పొజిషన్. ఎవత్తిరా అది? రివాల్వర్ అని సార్. నీకోసం వచ్చిందా అది? అవును సార్. పోడిన కొడుక, నీ వల్ల 3 మనుషులు బొక్క నాకు. రై డబ్బా దొరకంగానే ఎస్ఐ వీడిని. ఇంతకి డబ్బా ఎదిరా? డబ్బా ఎదురా? ఏది? నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆయన డబ్బా గిరణ్ దగ్గర ఉంది కదా సార్. గిరిగడు ఇక్కడరా? రివాల్వర్ అని ఎత్తుకెళ్ళిపోయిందిగా.
అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా? అక్క ఫోనే ఎత్తు. హలో హలో హరియా? కాదు. నువ్వు రానివా? కాదు. మరి ఫోన్ ఎందుకు ఎత్తావు? నువ్వు ఫోన్ ఏం చేసావు? నేను రాని కోసం చేశాను. నేను హరి అనుకుని ఎత్తా. నువ్వు ఫోన్ రానికి నువ్వు ఫోన్ హరికి అని తీసుకురామా. చూతే కానీ నాకొద్దు, మీరు మాట్లాడండి సార్. ఏంటిరా ఇది? టెంప్ట్ చేస్తుంది. అదంతే సార్. మాట్లాడండి మాట్లాడండి. హలో, నేను చాకి. హరిగాడేడి? గిరి ఎక్కడ? నాకు హరి కావాలి. నాకు గిరి కావాలి. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్. నేను అల్లనా? నేను అల్లు. ఏ ఆటోని పిలువు. ఆటో ఎక్కడికి వెళ్ళాలి? దీని అమ్మా, దీనికి టైం సెన్స్ కూడా లేదురా. అన్న ఆటో. అరే ఈ ఆటో కాసి ఆగి. సార్ నేను సార్. చల్. సార్ నా డబ్బులు. ఆగుబే. బిజినెస్. ఏయ్, గిరినీటి పంపు. హరిని పంపు. గిరిని ముందు పంపు, తర్వాత హరిని పంపుతా. బొంగేం కాదు, బొచ్చాడు చూసాం. ముందు నువ్వే పంపు. వరుదిని అమ్మా, దీనికి అన్నీ తెలుసురా. సరే, నువ్వు వాడిని పంపు, నేను వీడిని పంపుతా. సార్ 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 ప్లీజ్ సార్, నేను నా దగ్గరికి వెళ్ళను సార్. అది వెళ్తే బీర్లో నంచుకుని తినేస్తాను సార్. ఏ చిల్లర చేయకు చూతి. चल ना, क्या निकालो? हाँ निकालोगे? चल 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 जा. మేడం మేడం, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను మేడం. ప్లీజ్ అన్న, నన్ను నా దగ్గర వద్దన్న ప్లీజ్. కాల్చుకుని తినేస్తుందన్న ప్లీజ్. మేడం చల్. పోనీరా పోనీ. కొంచెం ఆటో తోయండి మేడం. డొక్కులు ఆడేసుకుని అలాగే అక్క. డబ్బా రాయ్ లంబడి కొడుక. డబ్బా 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 డబ్బా. డబ్బా డబ్బా డబ్బా. హరిగాడు మనల్ని వెరిపప్ప చేశాడు సార్. సార్ ఆ డబ్బా వాడి దగ్గర ఉంది సార్. సార్ వాడిని ఎలా పట్టుకోవాలి సార్, లేకపోతే మనతో వెరిపప్పలు అయిపోతాం సార్. సార్ సార్ హరిగాడు దగ్గర డబ్బా ఉంది సార్. సార్ వాడిని మనం వదలొచ్చు సార్. సార్ 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 నమస్తే సార్. అన్నా, పేరు మధుసూదన్ రా. సెంటర్లో మెడికల్ షాప్ ఉంది. షాప్లో కుర్రాళ్ళు దొంగతనం చేసి పారిపోయారంటనా. అయితే ఇక్కడ చేస్తున్నాడు చూతియా क्या तू? అవును సార్. पुलिस स्टेशन की पो. నేను పోలీస్ స్టేషన్ గయా సార్. ఎస్ఐ बोला नहीं कर सकते సార్. అందుకే ఇక్కడికి ఇద్దరు ఆయా సార్. ఏ ये सचमुच చూతియా. తెలుగు చెప్పడం రాదు, సమజ్ అవుతుంది. అమ్మయ్య, వాళ్ళు దొంగ నా కొడుకులు సార్. వాళ్ళని తొకడా కొట్టేయాలి సార్. ఠీకే ఠీకే. ఆ గణేష్ని భీమాని పంపి విడుదు. అలాగే అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కనక కే జాయేగా? లేదు जाओ ना సార్, फिर. వెళ్తాను సార్.